కాళేశ్వరంలో కట్టినటువంటి ఒక్కొక్క ప్రాజెక్టు ఆ పిల్లర్లు చూస్తుంటే ఒక్కొక్క పిల్లరు ఒక్కో అమరవీరుడికి ఒక స్మారక స్తూపంలా కనబడ్డది. సో ఇవన్నీ అంశాలను మేము జోడించి అక్కడ ఉన్నటువంటి రైతులు ఏమనుకుంటున్నారు, అక్కడ ఉన్నటువంటి వివిధ వృత్తుల వాళ్ళు ఏమనుకుంటున్నారు, దానివల్ల ఏం లాభం జరిగింది, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్లు పారుతున్నది, దానివల్ల వచ్చిన ఫలితం ఏంది, ఇవన్నీ కూడా క్రోడీకరించి ఒక 18 నిమిషాల మేము వీడియోని తయారు చేసి మేము ప్రదర్శించినాం. చాలా నాకు అంటే ఒక తృప్తినిచ్చింది. ఎందుకంటే ఒక 40 ఏళ్ళ రాజకీయ అనుభవంతోనే, ఒక దూరదృష్టితోనే, ఒక విజన్తోనే ఒక పెద్ద మనిషి ఒక ప్రాజెక్టును రూపకల్పన చేస్తే దాని మీద లేస్తే బురద వెళ్ళడం, దానికి ఎంతో కొంత సమాధానంగా మా వీడియో పనిచేసిందని నేను ఉంటున్నాను. మొన్న ఈ మధ్యలో కొంతమంది మీడియా మిత్రులు నాకు కలిసి ఏమన్నారంటే, మన కాళేశ్వరం డాక్యుమెంటరీ వచ్చిన తర్వాత మళ్ళీ కాళేశ్వరం మీద ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ లేవు అని నాకు చాలా సంతోషం అనిపించింది. ఇట్ ఈస్ మై స్మాల్ కాంట్రిబ్యూషన్ టు ద పార్టీ. ఎందుకంటే నేను ఏం కాంట్రిబ్యూట్ చేయలేదు ఈ పార్టీకి. అంటే వాస్తవం మాట్లాడుకోవాలంటే, నేను వచ్చిన తర్వాత 6 నెలలనే మాకు టికెట్ ఇచ్చాను. టికెట్ ఇవ్వడమే కాకుండా అన్ని వనరులు సమకూర్చి నన్ను ఎలక్షన్ పోటీ చేయించి, సరే దురదృష్టవశాత్తు నేను ఓడిపోయాను, దట్ ఈజ్ ఓకే. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అట్లాంటి. కానీ మేమేం చేయలే. కనీసం దీని ద్వారా కొంత కాంట్రిబ్యూట్ చేసిన అనే ఒక తృప్తి మాలో ఉంది.